హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. ఈరోజు కూడా మనం కొన్ని డైలీ వాడే వాక్యాలు చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పని మీద దృష్టి పెట్టండి. మీ పని మీద దృష్టి పెట్టండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. మీ పని మీద దృష్టి పెట్టండి. నేను రేపటి నుంచి పని చేస్తాను. నేను రేపటి నుంచి పని చేస్తాను. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా అంటే ఆర్ యు కిడింగ్ మీ? ఆర్ యు కిడింగ్ మీ అంటే ఆట పట్టించటము అనేసి. ఆర్ యు కిడింగ్ మీ? అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. హీ హ్యాస్ బ్రోకెన్ మై ట్రస్ట్. హీ హ్యాస్ బ్రోకెన్ మై ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్మకము అని. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మరి దీన్ని ఎలా చెప్తామంటే యూ కెన్ కమ్ టు మై హోమ్ అట్ ఎనీ టైం. అంటే ఎనీ టైం, ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా అని. యూ కెన్ కమ్ టు మై హోమ్ అట్ ఎనీ టైం. ఆమె ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ పాలు తాగుతుంది. ఇప్పుడు నేను చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డిఫరెంట్గా చెప్తున్నాను. అంటే ప్రొనౌన్స్ మార్చి చెప్తున్నాను, గమనించండి. షీ డ్రింక్స్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలన్నమాట. షీ డ్రింక్స్. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. ప్రతిరోజు అంటే ఎవ్రీడే కదా, సో ఇది కూడా అంతే. ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే. ఐ దేకి ఎప్పుడు కూడా V1 వచ్చేస్తుంది. అంటే ప్రజెంట్ టెన్స్లో V1 రండి, ఎస్ యాడ్ కాదనమాట. మా నాన్నగారు ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతారు. మరి ఇక్కడ నాన్నగారు అంటున్నాం అంటే సింగులర్. అంటే హీ, షీ, ఇట్ ఆర్ సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది. మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, ఇట్లా అవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్ వస్తాయన్నమాట. వాళ్ళు ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతారు. ఇక్కడ వాళ్ళు అంటున్నాం, మరి ప్లూరల్ కదా, సో దే రావాలి. దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఇక్కడ ఎస్ మాత్రమే కాదండి, ఈఎస్, ఐఎస్ కూడా వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద లెటర్ ప్రజెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. వర్బ్ లాస్ట్ ఎట్టుండిపోయినా వస్తూ ఉంటుంది. మీకు చెప్తాను తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. మా అమ్మగారు ప్రతి శనివారం గుడికి వెళ్తారు. అది వెళ్తుంది. మై మదర్ గోస్ టు టెంపుల్. చూసారు ఇక్కడ గో అంటే వర్బ్లో లాస్ట్ లెటర్ కనుక ఓ ఉన్నట్లయితే మనకి కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే. ఈ గడియారం పగిలిపోయింది. ఈ గడియారం పగిలిపోయింది. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. ఆమె ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఆమె ఎక్కడుందో నాకైతే తెలియదు. ఐ డోంట్ నో వేర్ షీ ఈజ్. వేర్ ఇస్ షీ అనకూడదు, వేర్ షీ ఈజ్ అనాలి. ఫస్ట్ ప్రొనౌన్ వచ్చినాకనే తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఇది ఎంతకాలం కొనసాగుతుంది? హౌ లాంగ్ దిస్ విల్ పర్సిస్ట్ అంటే కొనసాగటము అని. హౌ లాంగ్ దిస్ విల్ పర్సిస్ట్. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? నేను నిన్న నా స్నేహితుడికి ఉత్తరం రాశాను. నేను నిన్న నా స్నేహితుడికి ఉత్తరం రాశాను. I wrote a letter to my friend yesterday. So this is a simple present tense అండి. I wrote a letter to my friend yesterday అని చెప్తాను అనమాట. I wrote a letter. నిన్న నేను మీ ఇంటికి వచ్చాను. ఇది కూడా అంతే కదా, సింపుల్ present tense కదా. ఎస్. yesterday I came to your house లేదా I came to your house yesterday కూడా చెప్పవచ్చు. ముందే చెప్పవచ్చు, తర్వాత చెప్పవచ్చు. ఇట్స్ నాట్ ఇష్యూ. yesterday I came to your house అంటాం. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు ఏమి సాధించాలని అనుకుంటున్నావు అన్నప్పుడు మనం దీన్ని చెప్తాము. వాట్ డూ యూ వాంట్ టు అచీవ్? అచీవ్ అంటే సాధించడం. అచీవ్డ్ సాధించాడు అని. వాట్ డూ యూ వాంట్ టు అచీవ్? బాధ్యత కలిగిన కొడుకుగా ఉండు. బాధ్యత కలిగిన కొడుకుగా ఉండు అని చెప్తున్నా కానీ ఇక్కడ బి రావాలి. బి ఏ రెస్పాన్సిబుల్ సన్. బి ఏ రెస్పాన్సిబుల్ సన్. బాధ్యత కలిగిన కొడుకుగా ఉండు. బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండు. దీన్ని ఎలా చెప్పాలి? బి ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. సిటిజన్ అంటే పౌరుడు అని. ఇక్కడ జెండర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని జస్ట్ సిటిజన్ చెప్తున్నాము.
ఎవరికైనా జనరల్ ఎలా వచ్చినా మే ఫీవర్ వచ్చినా కానీ కామన్గా సిటిజన్ చెప్తూ ఉంటాం. ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి తింటావు, ఎందుకు ఏదో ఒకటి తింటావు. వై డు యూ ఆల్వేస్ ఈట్ సంథింగ్ ఆర్ ద అదర్? వై డు యూ ఆల్వేస్ ఈట్ సంథింగ్ ఆర్ ద అదర్? వై డు యూ ఆల్వేస్ ఈట్ సంథింగ్ ఆర్ ద అదర్? అతను ఏదో తప్పు చేసినట్లుగా నాకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అంటే he seems to have done something wrong. seems to have అని మన ప్లస్ V3 అనేది కామన్ చెప్తూ ఉంటాం. ఎక్కడంటే నాకు అనిపిస్తుంది ఇట్లా చెప్పేసి ఆడుతూ ఉంటాం అనమాట. he seems to have done something wrong. నేను ఆమెతో గత సంవత్సరం నుంచి మాట్లాడడం లేదు, అంటే లాస్ట్ ఇయర్ నుంచి నేను ఆమెతో మాట్లాడడం లేదు అని చెప్పే సందర్భంలో I haven't spoken to her since last year నుంచి కదా. సో సిన్స్ రావాలి ఇక్కడ. I haven't spoken to her since last year. గత సంవత్సర కాలం నుంచి నేను ఆమెతో మాట్లాడడం లేదు. ఇది నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఇది సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి, నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్. ఈరోజు ఎవరు రాబోతున్నారో నీకు తెలుసా? Do you know who is going to come today? ఈరోజు ఎవరు రాబోతున్నారో నీకు తెలుసా? Do you know who is going to come today? నువ్వెందుకు ప్రతిదాని గురించి మాట్లాడతావో అంటే why do you talk about everything? ప్రతి దాని గురించి ఎందుకు మాట్లాడతావు అని. అనవసరంగా మాట్లాడడం తగ్గించు. యూ షుడ్ రెడ్యూస్ అన్నెసెసరీ టాకింగ్. ఎంత మాట్లాడినా పట్టించుకోవడం లేదు. No matter how much I talk, no one cares. ఎంత మాట్లాడినా కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు అని. ఇంకా ఎంతసేపు నువ్వు ఇలా మాట్లాడతావు? ఇలాగే మాట్లాడతావు అంటే హౌ లాంగ్ విల్ యూ టాక్ లైక్ దిస్ అంటాం. ఇలా ఎంతకాలం నువ్వు ఇలా మాట్లాడతావు అని. హౌ లాంగ్ విల్ యూ టాక్ లైక్ దిస్? ఈ రోజంతా ఎండలో తిరగాల్సి వచ్చింది. ఇవాళ రోజంతా తిరగవలసి వచ్చింది. సంథింగ్ వర్క్ చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఐ హ్యాడ్ టు వాక్ అరౌండ్ ఇన్ ద సన్ ఆల్ ద డే టుడే. ఈ రోజంతా అంటున్నాం కదా, కాబట్టి ఆల్ ద డే తర్వాత టుడే కూడా రావాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ టు వాక్ అరౌండ్ ఇన్ ద సన్ ఆల్ ద డే టుడే. ఎండకి ముఖం అంతా ఎర్రగా అయింది. ఫేస్ అంతా కూడా ఎర్రగా అయిపోయింది. మై ఫేస్ ఈజ్ ఆల్ రెడ్ ఫ్రమ్ ద సన్. ఎండాకాలంలో ప్రయాణం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ట్రావెలింగ్ ఇన్ ద సమ్మర్ సీమ్స్ వెరీ డిఫికల్ట్. ఎండాకాలం ప్రయాణం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అని దీని మీనింగ్ అనమాట. ఏం జరిగినా నువ్వు నన్ను అడగకు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఆస్క్ మీ. సో టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఒకరితో చూద్దాం. మరి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.